సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో శివన్నగూడ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి రైతుల కోసం ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర పొందాలని, దళారుల నుంచి విముక్తి పొందాలని, దళారులు దోపిడీలకు గురి కాకుండా రైతులకు మేలు జరిగే విధంగా మీ సెంటర్ లోపల రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రారంభం చేయడం జరిగింది. రైతులు కూడా ఇక్కడనే మీరు పండించిన ధాన్యాన్ని ఈ కేంద్రానికి తీసుకొచ్చి మీ మద్దతు ధర కూడా పొందవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా సన్న ధాన్యానికి కూడా 500 రూపాయల బోనస్ కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇది కూడా మీరు అర్హులు అవుతారు. కాబట్టి రైతులందరూ కూడా కొనుగోలు కేంద్రాలనే శివన్నగూడెం, పలాసపల్లి 2 సెంటర్లు పెట్టినాం. ఈ 2 సెంటర్లలో ఇక్కడ ఉన్న పరిధిలో ఉన్న రైతులందరూ కూడా మీకోసం పెట్టిన సెంటర్లే కాబట్టి, మీ సెంటర్లే కాబట్టి మీరు ధాన్యం పోసుకొని ఆరబెట్టుకొని మ్యాచర్ వచ్చేంతవరకు ఆరబెట్టుకొని మీరు సహకరిస్తే మేము 2-3 రోజులనే డబ్బులు మీకు కొట్టే ఏర్పాటు కూడా తొందరగా చేస్తాం. మీ రైతులు కూడా తూర్పాల పట్టడం, ధాన్యం ఎండబెట్టుకొని రావడం ఇవి మీరు చేస్తే వచ్చిన 2 రోజులలో 3 రోజులలో మీ ధాన్యం ఇక్కడ నుంచి తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి రైతులు కూడా మీ ధాన్యం పోసేటప్పుడే ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, శల్క పాస్బుక్, పొలం పాస్బుక్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న సిబ్బందికి ఇస్తే వాళ్ళు ఎమ్మడే ఫార్వర్డ్ చేస్తారు. మీకు ఖాతాలలో కూడా 3-4 రోజులలో మీ ఖాతాలలో ప్రభుత్వం నుంచి మీకు డబ్బులు వస్తుంది. అదేవిధంగా మన శివన్నగూడెం చెల్లగూడెం ప్రాజెక్టు కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని, ఎందుకంటే ఇక్కడ నీళ్లు ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని ఈ ప్రాజెక్టుకి నీళ్లు వచ్చే విధంగా, ఈ ప్రాజెక్టు తొందరగా పూర్తయ్యే విధంగా చొరవ తీసుకుంటారని జిల్లా మంత్రి గారు కానీ స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా కొంచెం చొరవ తీసుకొని ఈ ప్రాజెక్టును తొందరగా పూర్తి చేయాలని రైతు తరఫున కోరుకుంటున్నారు.